కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. 4 ప్రత్యేక బృందాలుగా పోలీసులు ఏర్పడి జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నారు. అయితే జానీ మాస్టర్ లడఖ్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందాలు లడఖ్ వెళ్లాయి. అలాగే నెల్లూరు జిల్లాలోని జానీ మాస్టర్ స్వగ్రామానికి కూడా మరో పోలీస్ టీం వెళ్లింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైంది. 4 ప్రత్యేక బృందాలుగా పోలీసులు ఏర్పడి జానీ మాస్టర్ కోసం గాలిస్తున్నారు. అయితే జానీ మాస్టర్ లడఖ్ లో ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక పోలీసు బృందాలు లడఖ్ వెళ్లాయి. అలాగే నెల్లూరు జిల్లాలోని జానీ మాస్టర్ స్వగ్రామానికి కూడా మరో పోలీస్ టీం వెళ్లింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చెప్పండి. గుడ్ మార్నింగ్ చిదంబరెడ్డి. మొత్తానికి నార్సింగి పోలీస్ స్టేషన్లో అయితే ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. జానీ మాస్టర్ కోసం ఒక ప్రత్యేక బృందం కూడా లడకు వెళ్ళినట్టుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఇప్పటికే జానీ మాస్టర్ విషయం అంటే ఏదైతే కేసు ఉందో దాంట్లో రోజుకు కొత్త మళ్ళీ ప్రత్యేక తీసుకుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి రోజు తను ఏదైతే 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ప్రాథమిక దర్యాప్తు చేసిన వెంటనే ఖచ్చితంగా దీంట్లో ఆధారాలు ఉన్నాయి, తనకు అన్యాయం జరిగిందన్న విషయం పైన పోలీసులు ఒక కంక్లూజన్కి వచ్చారు. అందులో ముఖ్యంగా చూస్తే 3 మహిళా పోలీసులు వెళ్లి తనతో పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల నుంచి ఏమేమి జరిగాయి, ఏ సందర్భంలో ఎలా తనపైన లైంగిక దాడికి పాల్పడాలన్న విషయం పైన పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత తనకు, ఎందుకంటే ఇప్పుడు తన వయసు దాదాపు 21 సంవత్సరాలని మాట్లాడుతున్న నేపథ్యంలో, అంటే 16 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి తన మీద లైంగిక దాడి జరిగింది అనే తన సలహాలు, అంతేకాకుండా తన మీద ఈ అత్యాచారానికి ప్రయత్నం చేశారు అన్న విషయం పైన వచ్చిన నేపథ్యంలో పోక్సో చట్టం కూడా ఇప్పటికే దీంట్లోకి ఆ సెక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. గతంలో కేవలం అత్యాచారం సెక్షన్స్ ఉండేవి, ఇప్పుడు పోక్సో చట్టం పైన సంబంధించిన కేసులు ఇంక్లూడ్ చేశారు. ఇదే సందర్భంలో జానీ మాస్టర్ కి ఇప్పటికే నోటీసులు అందించేందుకు ప్రయత్నం చేసినా తన అందుబాటులోకి రాకపోవడము, తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము, తన సన్నిహితులకు ఎవరికి తను ఎక్కడ ఉన్నారో చెప్పకపోవడం కూడా ఒక అనుమానానికి తావిచ్చింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం అతని మీద 3 అంటే ఇక్కడ కొండాపూర్లో తన నివాసం దగ్గర రెక్కి నిర్వహిస్తారు, అంటే తనని దానికి నోటీసులు అందించేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ అతను అందుబాటులో లేదు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలోనూ అలాగే తన సొంత గ్రామంలో కూడా తను లేదు. అయితే లదాఖ్ లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న పోలీసులు 4 బృందాలుగా విడిపోయి, ఒకటి కొండాపూర్లో తన ఇంటి దగ్గర, నెల్లూరు జిల్లాలోని తన సొంత గ్రామానికి, అలాగే లదాఖ్ కూడా తనకు వెళ్లి నోటీసుల నుంచి ఇప్పుడు ఆ నోటీసులు తీసుకోవడానికి తను అందుబాటులో లేకపోవడంతో తను అరెస్ట్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మన సమాచారం ఉంటుంది. దీని ప్రకారం చూస్తే మాత్రం జానీ మాస్టర్ ఒకవేళ అరెస్టే చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా మరొక టర్న్ అయితే తీసుకుంటుంది. ఎందుకంటే మహిళ దగ్గర నుంచి ఆల్రెడీ ఇప్పుడు ఒక ఆరోపణలు నిర్మించే దానికి సంబంధించి తను ఏదైతే తన వైపు నుంచి వర్షన్ విన్న తర్వాత మాత్రమే కేసు నమోదు చేయాలనే సెక్షన్ లో నుంచి ఇప్పుడు తన మీద పూర్తి స్థాయిలో సెక్షన్ నమోదు చేసిన నేపథ్యంలో అరెస్ట్ ఉంటుంది అన్నది మాత్రం మనకు అందరికీ చెప్పాల్సిన అవసరం మీద మనకు కనిపిస్తోంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ చిదంబరెడ్డి.